ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో కార్తీక మాసం గురించి. 2025వ సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, కార్తీక సోమవారాలు ఎన్ని, కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది, పోలీస్ వర్గం ఎప్పుడు చేసుకోవాలి, క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. అన్ని మాసాలలోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాటి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో ఉండడం వలన కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసంలో ఎవరిని పూజించాలి అంటే శివకేశవులు ఇరువురిని కూడా కార్తీక మాసంలో పూజించాలి. శివకేశవ భేదం లేని గొప్ప మాసం కార్తీక మాసం. ఈ మాసంలో స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, దీపం వెలిగించడము, వనభోజనాలు వీటన్నింటికి అత్యధిక ప్రాముఖ్యత ఉంది. ఇంతటి విశిష్టమైన కార్తీక మాసం 2025లో ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ 22 బుధవారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి నవంబర్ 20 గురువారం అమావాస్యతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం 4 సోమవారాలు అయితే వచ్చాయండి. నెల మొత్తం పూజ చేయలేని వాళ్ళు, స్నానము పూజ చేయలేని వారు కార్తీక సోమవారాలు చేసినా కూడా నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. ఈ సోమవారాలు ఎప్పుడు వచ్చాయి అంటే 2025 అక్టోబర్ 27వ తేదీన మొదటి సోమవారం వస్తుంది. రెండవ సోమవారం నవంబర్ 3, 2025 త్రయోదశి తిథితో వస్తుంది. మూడవ సోమవారం 2025 నవంబర్ 10 పంచమి తిథితో వస్తుంది. నాలుగవ సోమవారం ఆఖరి సోమవారం 2025 నవంబర్ 17 త్రయోదశి తిథితో వస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ 5 బుధవారం రోజున కార్తీక పౌర్ణమి వస్తుంది. మీకు అమావాస్య తిథి రోజు అంటే దీపావళి పండుగ రోజు కేదారేశ్వర వ్రతం చేయడం కుదరని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. అన్ని శివాలయాల్లో ఈ కార్తీక పౌర్ణమి రోజే జ్వాలా తోరణం ఉంటుంది. అలాగే 365 వత్తులు కూడా ఈ రోజునే వెలిగిస్తారు. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు, చెయ్యని వారైనా కానీ ఆఖరి రోజు అమావాస్య రోజు పోలిపాడ్యమి దీపాలైతే వదిలిపెట్టాలండి. నెల రోజులు పూజ చేసి ఈ పోలిపాడ్యమి రోజు దీపాన్ని వదలకపోతే నెల రోజులు చేసిన ఫలితం అయితే దక్కదని చెప్తారు. ఇది ఎప్పుడు అంటే నవంబర్ 21 శుక్రవారం రోజున పోలిపాడ్యమి. ఇక ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే అక్టోబర్ 22 బుధవారం ఆకాశ దీపం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున బలిపాడ్యమి. అక్టోబర్ 23 గురువారం రోజు భగినీ హస్త భోజనం యమద్వితీయ అంటారు దీనిని. అక్టోబర్ 25 శనివారం నాగుల చవితి. అక్టోబర్ 30 గురువారం కోటి సోమవారం. నవంబర్ 1 శనివారం ప్రబోధిని ఏకాదశి. నవంబర్ 2 ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి. దీన్నే చిలుకు ద్వాదశి అంటారు. ఈ రోజున తులసీ కళ్యాణం చేస్తారు. నవంబర్ 5 బుధవారం కార్తీక పౌర్ణమి. నవంబర్ 18 మంగళవారం మాస శివరాత్రి. నవంబర్ 20 గురువారం కార్తీక అమావాస్య. దీనితో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసంలో విశేషమైన పండుగలు ఇవేనండి. ఈ పండుగల పూజా విధానాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.